అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూలై మాసం 14వ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఏర్పడిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. సన్నిహితులతో వివాదాలు తొలగిన నూతన భూములు, వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలుపరుస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం ఆశాజనకంగా సాగిన శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన నిరుద్యోగులకు కలహాలు దూరమవును. అదేవిధంగా చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన మరింత ఆనందంగా ముందుకు సాగుతారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరిగిన ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులు అందిన ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తొలగిన అదేవిధంగా ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. శక్తి వంచన లేకుండా పనిచేస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఇబ్బంది పెట్టేవారు మన పక్కనే ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త వహిస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. ఆత్మశుద్ధితో చేసే పనులు విజయవంతం అవును. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వివాదాలు, వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారాన్ని లాభాలను అందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. శత్రువుల విషయంలో జాగ్రత్త వహిస్తారు. అనుకూలత ఏర్పడుతుంది.